ముందు తమకిచ్చిన నియోజకవర్గాల్లో తమకు ఓట్లేసుకుంటారు. అక్కడ ఉన్న ఇప్పుడు అసెంబ్లీ సీట్ ఇచ్చారనుకోండి అక్కడ పార్లమెంట్ కూడా ఓటేస్తారు కదా. పార్లమెంట్ ఇచ్చారనుకోండి అక్కడ అసెంబ్లీలకు కూడా ఓటేస్తారు కదా. తద్వారా ఇప్పుడు వాళ్ళకి 6 ఇచ్చారు. 6 ఏళ్ళు 42 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు 2 ఓట్లేస్తారు కదా. 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇక్కడ వేస్తారు కదా. 42 + 10 52. అట్లాగే జనసేనకి ఎన్ని ఇచ్చారు? 2 పార్లమెంటు 2 ఏళ్ళు 14 21. అంటే 21 4 25 10 35. 35 ఇది ఒక 42. వీటన్నిట్లలో ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి తోడు అనుకూల ఓటు అవుతుంది కదా. అంటే వాళ్ళ అనుకూల ఓటు తనకి టర్న్ అవుతుంది కదా. బీజేపీ ఆలోచన కలవడానికి గెలుపు వ్యూహం అంటే మీరు ఇప్పటివరకు చెప్పినట్టు పోనీ పార్లమెంట్ సీట్లు 400 ఏమన్నా ఆయన టార్గెట్ పెట్టారు మోడీ గారు. దానికోసమేనా రాష్ట్రంలో కూడా భవిష్యత్తు కార్యాచరణ దీని వెనక వ్యూహం ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అందుకని ఒక మెట్టు దిగారని అనుకోవాలా బీజేపీ? సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు కదా. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో 0 అని చెప్పారు నాయకులు, రాష్ట్ర నాయకులు. మనం ఏం గెలవలేమండి అని చెప్పారు. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక మార్పులు చేయాలనుకుంటున్నారు.